హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు విజ్ఞాన సమాచార సౌజన్యంతో మైక్రో ప్లాస్టిక్ విధ్వంసం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను. వినండి. మైక్రో ప్లాస్టిక్ విధ్వంసం. ఇక వినండి. పొట్ట విప్పితే మైక్రో ప్లాస్టిక్. నీళ్లతో పాటు తాగుతున్నాం, గాలితో పాటు పీలుస్తున్నాం, అన్నంతో పాటు తింటున్నాం. ఇప్పటికే రకరకాల రూపాల్లో ప్రకృతిని ఆక్రమించిన మైక్రో ప్లాస్టిక్ మన లోపలకు కూడా ప్రవేశిస్తుంది. ఊపిరితిత్తుల్ని చిత్తు చేస్తుంది, మెదడుకు దడ పుట్టిస్తుంది, రోగనిరోధకతకు చిల్లులు పెడుతుంది. ఈ సంక్షోభానికి కారణం మనమే. పరిష్కారం కనిపెట్టాల్సిన బాధ్యత మనదే. మరి ఇప్పటికే మనం గుట్టల్లా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలని చూసి భయపడిపోతున్నాం. రేపటి ప్రభావాల్ని తలుచుకొని బిక్క చచ్చిపోతున్నాం. ఇంతలోనే మరో విపత్తు మైక్రో ప్లాస్టిక్ వైపు నుంచి. ఇది ప్లాస్టిక్ శిథిల రూపం. పరిమాణం చిన్నదే అయినా పంచభూతాలని ప్రభావితం చేస్తుంది. ఈ సంక్షోభం తీవ్రతను తెలుసుకోవాలంటే సమస్య మూలాల్లోకి వెళ్ళాలి. 7-8 దశాబ్దాల క్రితం ప్లాస్టిక్ మన దేశంలో అడుగుపెట్టింది. గ్రీకు పదం ప్లాస్టికో మలుచుకోవడానికి వీలైంది అన్నది. దాని నుంచి ప్లాస్టిక్ అనే మాట పుట్టిందని అంటారు. పెట్రోలియం వ్యర్థాలతో ముడి ప్లాస్టిక్ తయారవుతుంది. ఇదో శుతిమెత్తని పదార్థం. ఎలా అయినా మార్చుకోవచ్చు, ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. ధర కూడా తక్కువే. దీనివల్ల పారిశ్రామిక రంగంలో ప్యాకేజింగ్ సమస్యలు తీరిపోయాయి. సామాన్యులకేమో సరుకులకో కూరగాయలకో బయలుదేరుతున్నప్పుడు గుడ్డ సంచులు తీసుకెళ్లాల్సిన కష్టం తప్పింది. కానీ రాబోయే విపత్తును మాత్రం ఎవరు ఊహించలేకపోయారు. మొదట్లో అంతా బాగానే ఉండేది. ఓ దశ తర్వాత పరిస్థితి మారింది. వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కుర్చీలు, టిఫిన్ బాక్సులు, మసాలా డబ్బాలు, పళ్ళాలు, లోటాలు, మగ్గులు, బకెట్లు, ఇలా అనేక రూపాల్లో ప్లాస్టిక్ మార్కెట్లోకి ప్రవేశించింది. క్రమంగా అందరి జీవితాలని ఆక్రమించేసింది. ఇందులోనూ రకరకాలు. కొన్ని ప్లాస్టిక్ వస్తువుల్ని ఒకసారే వాడి పడేస్తాం. ఇంకొన్ని మాత్రం ఏడాది తర్వాతో 2 ఏళ్ల తర్వాతో మూలన పడతాయి. అలా దేశవ్యాప్తంగా ఏటా 1 కోటి టన్నుల వ్యర్థాలు పోగవుతున్నట్లు అంచనా. వాటిలో 12% వరకు రీసైకిల్ చేస్తున్నారు. 18% ఏదో ఓ సందర్భంలో బూడిద పాలవుతుంది. మిగతా 80% సూర్యకాంతికి కరిగిపోయి, పెనుగాలికి చిరిగిపోయి, వాహనాల కింద నలిగిపోయి, మట్టిలో కూరుకుపోయి, డ్రైనేజీలో చిక్కుకుపోయి, ముక్కలు ముక్కలై మైక్రో ప్లాస్టిక్గా మారుతుంది. 5 మిల్లీమీటర్ల లోపు ప్లాస్టిక్ వ్యర్థాలు అన్నీ ఈ పరిధిలోకే వస్తాయి. అంతకంటే చిన్నవాటిని నానో ప్లాస్టిక్గా వ్యవహరిస్తారు. ఈ రెండింటిలోనూ బిస్ఫినాల్ ఏ, థాలెట్స్, పాలీబ్రోమినేటెడ్ డైఫినల్ ఈథర్స్ మొదలైన హానికర రసాయనాలు మనిషి మీద విషం చిమ్ముతున్నాయి. గాలి, నీరు, నేల, సృష్టిలో మైక్రో ప్లాస్టిక్ జాడలేని చోటంటూ కనిపించదు. చివరికి వంటింట్లోనూ భోజనాలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు తయారవుతున్నాయి. అందులోనూ ఇటీవల మైక్రోవేవ్ ఓవెన్ల వాడకం పెరిగిపోయింది. ఓవెన్లో పెట్టే ప్లాస్టిక్ పాత్రలు ఆ వేడికి కాస్తంత కరిగిపోయి హానికర శకలాలు ఆహారంలో కలిసిపోతున్నాయి, పొట్టలోకి చేరిపోతున్నాయి. కొంతమంది పసిపిల్లలకు పట్టించే పాలను కూడా ప్లాస్టిక్ బాటిళ్లతో సహా
ఓవెన్లో పెడుతున్నారు. అలా తమకు తెలియకుండానే పసిబిడ్డలకు గుక్కెడు ప్లాస్టిక్ను పట్టిస్తున్నారు. దీనివల్ల చిన్నారులు ఎదుగుదల మందగించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కటింగ్ బోర్డు మీద కూరగాయల్ని తరిగినప్పుడు కత్తి పదును వల్ల పుట్టుకొచ్చిన మైక్రో ప్లాస్టిక్ కణాలు కుక్కర్లో ఉడికిపోయి భోజనంగా పళ్ళెంలో ప్రత్యక్షమవుతున్నాయి. దర్జాగా జీర్ణ వ్యవస్థను చేరుతున్నాయి. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో పెద్ద పేగు క్యాన్సర్కు దారితీస్తుందని ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి. మనిషినే లెక్క చేయని మైక్రోప్లాస్టిక్ మూగజీవాల్ని మాత్రం వదిలిపెడుతుందా? నీళ్లలో కలిసిపోయో దాణాలో దాక్కును గొర్రెలు, మేకలు, కోళ్ల శరీరాల్లోకి చొరబడుతుంది. చేపల్లాంటి సముద్ర జీవులను కోస్తే మాంసం కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా కనిపిస్తున్న ఉదంతాలు అనేకం. వాటిని లొట్టలేస్తూ తిన్నప్పుడు ఆ అవశేషాలు ఒంట్లోకి చేరి కణకణానికి విస్తరిస్తున్నాయి. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో మాంసాహారాన్ని మితంగా తీసుకోవడమే మేలు అని సలహా ఇస్తారు వైద్యులు. అంతర్జాతీయ పరిశోధకులు కోడిగుడ్డులోనూ మైక్రోప్లాస్టిక్ ఆనవాళ్లను కనిపెట్టారు. పచ్చని కూరగాయల్ని స్వచ్ఛంగా ఉండనీయడం లేదా సూక్ష్మభూతం పొలంలోని పంట మొక్కలు నేలలోంచి నీటిని పీల్చుకున్నప్పుడు మైక్రోప్లాస్టిక్ కూడా కాండంలోకి వెళ్ళిపోయి కూరగాయల్ని ఆకుకూరల్ని చేరుతున్నట్లు తాజాగా వెల్లడైంది. కొన్ని రసాయన ఎరువుల గుళికలకు ప్లాస్టిక్ కోటింగ్ ఇస్తుంటారు తయారీదారులు. ఆహారంలో మైక్రోప్లాస్టిక్ చొరబాటుకు ఇది ఓ మార్గమే. ఇటలీలో జరిగిన అధ్యయనం పళ్లలో, యాపిల్లో, కూరగాయల్లో, క్యారెట్లో మైక్రోప్లాస్టిక్ మోతాదు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. మనం ఎంతో కొంత స్వచ్ఛమని భావించే తేనెలోనూ మైక్రోప్లాస్టిక్ భాగమైపోయింది. కొన్ని కంపెనీలు మెత్తదనం కోసం చూయింగమ్ముల తయారీలోనూ మైక్రోప్లాస్టిక్ను చూపిస్తున్నాయి. మార్కెట్లో దొరికే ప్రతి కిలో అయోడైజ్డ్ ఉప్పులో 90 వరకు, ప్రతి కిలో పంచదారలో 69 వరకు అతి చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్లు గుర్తించింది టాక్సిక్ లింక్ అనే సంస్థ. భారతీయులు రోజుకు సగటున 11 గ్రాముల ఉప్పును, 10 చెంచాల చక్కెరను వినియోగిస్తారని ఓ అంచనా. అలా తమకు తెలియకుండానే మైక్రోప్లాస్టిక్ను ఆరగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి. ఓ అధ్యయనం ప్రకారం ప్రతి వ్యక్తి వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్ను ఆహారంతో పాటు తీసుకుంటున్నాడు. అంటే నెలకు క్రెడిట్ కార్డులను అలవోకగా మింగేస్తున్నాడన్నమాట. శ్వాస రూపంలో మనలోకి ప్రవేశిస్తున్న ప్లాస్టిక్ మీద శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు పెద్దగా ధ్యాస పెట్టలేదు. ఆ వ్యర్థాలు బియ్యపు గింజ కంటే కూడా చిన్నగా ఉంటాయి. దీంతో గాలిలో, ధూళిలో సులభంగా కలిసిపోతాయి. ప్రతి క్యూబిక్ మీటర్ ప్రాణవాయువులో దాదాపు 1000 ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నట్లు లెక్క తేల్చారు పరిశోధకులు. మనం శ్వాస పీల్చుకున్నప్పుడు గాలితో పాటు అవి కూడా ఊపిరితిత్తుల్లోకి చొరబడిపోయి దీర్ఘకాలంలో శ్వాసకోశ సమస్యలకు కారణమవుతున్నాయి. అక్కడితో ఆగకుండా ఒంట్లోని రక్తాన్ని కూడా కలుషితం చేస్తున్నాయి. ఎర్ర రక్త కణాలకు అతుక్కుపోయి ఆక్సిజన్ సరఫరాలో అవరోధాలు సృష్టిస్తున్నాయి. మూత్రనాళంలో చిక్కుకుపోయి వ్యర్థాల విసర్జనకు అడ్డంకిగా మారుతున్నాయి. జన్యు నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసి శారీరక, మానసిక వైకల్యాలకు కారణమవుతున్నాయి. నవజాత శిశువు తొలి మల విసర్జనలోనూ ఈ ఆనవాళ్లను కనిపెట్టారు. పునరుత్పత్తి ప్రక్రియకు కూడా మైక్రోప్లాస్టిక్ సవాలు విసురుతుంది. పురుషుల వీర్యంలో సైతం ఆ వ్యర్థాల్ని గమనించారు. ఒంట్లోని మైక్రోప్లాస్టిక్ ప్రభావంతో హార్మోన్ వ్యవస్థ అతలాకుతలమైపోయి మహిళల ఋతుక్రమం అదుపు తప్పుతుంది. పచ్చి బాలింతల చనుబాలలోనూ ప్లాస్టిక్ పరమాణువులను గుర్తించారు. గర్భధారణ సమయంలో తల్లి శరీరంలో జరాయువు అనే తాత్కాలిక వ్యవస్థ జీవం పోసుకుంటుంది. అదే తల్లి బిడ్డల మధ్య వారధిగా నిలుస్తుంది. మైక్రోప్లాస్టిక్ ఆ భాగాన్ని వదలడం లేదని తాజా అధ్యయనాలు తేల్చి చెప్పాయి. దీనివల్ల బిడ్డకు ప్రాణవాయువు కొరత ఏర్పడుతుంది. కీలక పోషకాలు అందవు. అన్ని సవాళ్లను అధిగమించి ఎలాగోలా భూమి మీద పడినా
నాడీ సంబంధమైన రుగ్మతలు జీవితాంతం ఇబ్బంది పెడతాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము అధ్యయనం చేసిన ప్రతి మెదడులోనూ 5 సీసా మూతలతో సమానమైన ప్లాస్టిక్ అణువుల్ని గమనించామని ప్రకటించారు న్యూ మెక్సికో ల్యాబ్ పరిశోధకులు. ఆ ప్రభావం అల్జీమర్స్ లాంటి సమస్యలకు దారితీసే ఆస్కారం లేకపోలేదు. మిగిలిన వారితో పోలిస్తే మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా ఉన్న పరిశ్రమలు, జలాశయాలు, డంపింగ్ యార్డులకు చేరువలో జీవించే వారికి టైప్ 2 మధుమేహం 18% మేర, పక్షవాతం 9% మేర, గుండె సమస్యలు 7% మేర ముందుగానే చుట్టుముట్టడం ఖాయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైక్రోప్లాస్టిక్ మనిషిలోని ఏ భాగాన్ని వదిలిపెట్టడం లేదు. అనగనగా కథలో గాజు పాత్రలోంచి బయటికి వచ్చిన భూతం మైక్రోప్లాస్టిక్ ప్రకృతిని సైతం ప్రశాంతంగా ఉండనీయడం లేదు. అలాగనే ఆ బెరడా తీసిన వాడి మెడకే చుట్టుకున్నట్లు ప్లాస్టిక్ కూడా తనకు జీవం పోసిన మనిషి ప్రాణాలని తోడేస్తుంది. మైక్రోప్లాస్టిక్ చెడు ప్రభావాల మీద జాతీయ స్థాయిలో మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉంది. మార్కెటింగ్ మాయాజాలం కావచ్చు, ఖర్చులు తగ్గించుకునే కకృతి కావచ్చు, ఏదైతేనే ప్యాకేజింగ్ కార్ఖానాలు, వస్త్ర పరిశ్రమలు, పెయింటింగ్స్ తయారీ ఆ సంస్థలు సగానికి సగం పైగా మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలకు కారణమవుతున్నాయి. మనం సరుకులు తెచ్చుకునే ప్లాస్టిక్ కవర్లు, ఫుడ్ డెలివరీ సంస్థలు బిర్యానీలు, ఫ్రైడ్ రైసులు అందించే డబ్బాలు, క్యాంటీన్లోనో టీ కొట్లోనో మనం తాగి పడేసే ఛాయ్ కప్పులు, నీళ్ల గ్లాసులు మరుక్షణమే చెత్తబుట్ట పాలవుతున్నాయి. క్రమంగా మైక్రోప్లాస్టిక్గా మారిపోతున్నాయి. మనం ఇష్టంగా ధరించే సింథటిక్ వస్త్రాల పోగులు అవి సైతం ఉతికినప్పుడో వ్యర్థాల్లో పడేసినప్పుడో మైక్రో అవతారమెత్తి కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. కొన్ని రకాల కాస్మెటిక్స్ తయారీలో కొత్త మెరుపును జోడించడానికి, ఇంకాస్త మెత్తదనాన్ని తీసుకురావడానికి మోతాదుకు మించి మైక్రోప్లాస్టిక్ను వాడుతున్నట్లు తెలుస్తుంది. కొన్ని బ్రాండ్లైతే తమ ఉత్పత్తిలో 90% వరకు మైక్రోప్లాస్టిక్తోనే నింపేస్తున్నాయి. టూత్ బ్రష్ల తయారీలోనూ చాలా వరకు ప్లాస్టిక్ పదార్థాలే వాడతారు. బ్రష్ పాతబడే కొద్దీ అందులోని ముళ్ళు వదులైపోతాయి. పళ్ళు తోముకుంటున్నప్పుడు ఆ రాపిడికి ఊడిపోయి పొట్టలోకి వెళ్ళిపోతున్నాయి. అందుకే ఎంత నాణ్యమైన బ్రష్నైనా సరే 1-2 నెలలకే మించి వాడకూడదని సలహా ఇస్తారు డెంటిస్టులు. ప్లాస్టిక్ తయారీలో 10,000 పైచీలకు రసాయనాలను ఉపయోగిస్తారు. అందులో చాలా వరకు ప్రమాదకరమే. ఆ ప్రకారంగా ప్రతి ప్లాస్టిక్ శకలము 10,000 పడగల విషనాగుతో సమానం. ఏ కూరతో అయినా అది కాటేయచ్చు. ఇప్పటికే అమెరికా లాంటి దేశాలు కాస్మెటిక్స్ తయారీలో కొన్ని రకాల ప్లాస్టిక్ గుళికలను నిషేధించాయి. ఇంకో 10 ఏళ్ల నాటికైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను దేశం నుంచి తరిమివేయాలన్నది అమెరికా ప్రయత్నం. మనకైతే 100 ఏళ్ల సమయమైనా సరిపోకపోవచ్చు. అంతలా వేళ్ళూనుకుపోయింది ఆ మహమ్మారి. అంతర్జాతీయ గణాంకాల ప్రకారం ప్లాస్టిక్ కాలుష్యంలో మన దేశం 5వ స్థానంలో ఉన్నాం. ప్రపంచంలోని చెత్తలో 20% వరకు భారత్ సృష్టిస్తున్నదే. సమస్య తీవ్రత తెలిసిపోయింది. సంక్షోభానికి మూలాలు అర్థమైపోయాయి. మైక్రోప్లాస్టిక్ పని పట్టడమే మిగిలిపోయింది. నిజమే, అదంత సులభం కాదు. అలా అని అసాధ్యమూ కాదు. గతంతో పోలిస్తే భారత్లో వ్యక్తిగత రవాణా వాహనాల వినియోగం పెరిగిపోయింది. ప్రతి ఇంట్లోనూ సగటున 2 వాహనాలైనా ఉంటున్నాయి. మనం బండి బయటకు తీసిన ప్రతిసారి టైర్ల రాపిడి వల్ల గుప్పెడు మైక్రోప్లాస్టిక్ పర్యావరణంలో కలిసిపోతుంది. ఇతర దేశాలకు కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా యూకేలో ఓ స్టార్టప్ టైర్ కలెక్టివ్ అనే ఉపకరణాన్ని రూపొందించింది. ఇది టైర్లలోంచి వెలువడే మైక్రోప్లాస్టిక్ ప్రకృతిలో కలిసిపోకుండా ఓ డబ్బాలో పోగేస్తుంది. తరువాత ఆ వ్యర్థాలని పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఆస్ట్రేలియాలోని RMIT విశ్వవిద్యాలయ నిపుణులు కనిపెట్టిన మ్యాగ్నెటిక్ పౌడర్ను నీళ్లలో చల్లితే కనుక
అది మైక్రో ప్లాస్టిక్ను అయస్కాంతంలా ఆకర్షిస్తుంది, జలవనరులను చకచకా శుద్ధి చేస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు వారు కూడా దాదాపుగా ఇలాంటి హైడ్రో జెల్నే కనిపెట్టారు. అమెరికన్ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి సముద్ర జలాల్లోని మైక్రో ప్లాస్టిక్ను ఏరేయడానికి రోబోలను రంగంలోకి దించారు. కాకపోతే ఈ ప్రయత్నాలన్నీ ఆరంభ దశలోనే ఉన్నాయి. సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అప్పటి వరకు మనం చేయగలిగింది ఒకటే, చిత్తశుద్ధితో 3R సూత్రాన్ని పాటించటం. ఏమిటవి? ఆర్, రెడ్యూస్, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవటం. ఆర్, రీయూజ్, అవకాశమున్న ప్రతి చోట పునర్వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వటం. ఆర్, రీసైకిల్, గుట్టలా పేరుకుపోయిన ప్లాస్టిక్ను సురక్షితమైన పద్ధతుల్లో రీసైకిల్ చేసుకోవటం. ఇక పురాణ కథలో అగస్త్యుడు వాతాపి జీర్ణం అనుకోగానే పొట్టలోని వాతాపి అరిగిపోతాడు. మైక్రో ప్లాస్టిక్ విషయంలో మాత్రం ఇలాంటి ముగింపును ఊహించలేం. ఎందుకంటే ప్లాస్టిక్ చిరాయువు జీర్ణ వ్యవస్థకు సైతం సవాలు విసురుతుంది. అసలు అగస్త్య మహర్షి వాతాపి ఇచ్చిన విందుకు వెళ్ళకపోయి ఉంటే సమస్యే ఉండేది కాదు. తపోశక్తిని ఖర్చు చేసుకోవాల్సిన ఇబ్బంది తప్పేది. మనకు ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్లాస్టిక్ను కొనం, ప్లాస్టిక్లో తినం అని తీర్మానించుకోగలిగితే సగం సమస్య పరిష్కారం అయినట్టే. మిగతా సగం పాలకుల బాధ్యత, చట్టాల పని. అయినా రేపటి తరాలకు మనం ఇవ్వాల్సింది ప్లాస్టిక్ కరెన్సీనో, ప్లాస్టిక్ సామాగ్రినో, ప్లాస్టిక్ వ్యర్థాలో కాదు, ప్లాస్టిక్ పెనుముప్పు లేని స్వచ్ఛమైన ప్రపంచాన్ని అని మనం గుర్తించి ఆ విధంగా ఆ వైపు ప్లాస్టిక్కు దూరంగా ఉండటం మంచిది. ఇక జీవనశైలి మార్పులతో, కొద్దిపాటి జాగ్రత్తలతో ఇంటా బయట మైక్రో ప్లాస్టిక్ ప్రభావాన్ని నియంత్రించడం సాధ్యమే. వీలైనంత వరకు కాటన్ దుస్తుల్నే ధరించాలి. టాయిలెట్లు, టైల్స్ శుభ్రం చేయటానికి మైక్రో ప్లాస్టిక్తో తయారైన రసాయనాలకు బదులుగా వెనిగర్, నిమ్మరసం కలిపినవి నీటిని వాడినా మంచి ఫలితమే ఉంటుంది. ఇక ప్యాకేజ్డ్ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను సాధ్యమైనంత దూరం ఉంచాలి. ప్లాస్టిక్ డబ్బాలకు ప్రత్యామ్నాయం వెతుక్కోవాలని ఫుడ్ డెలివరీ సంస్థలకు ఫీడ్బ్యాక్ రూపంలో సూచించాలి. మైక్రోవేవ్ ఓవెన్లలో ఆహారాన్ని వేడి చేయడానికి గాజు లేదా పింగాణి పాత్రలనే ఎంచుకోవాలి. ఇంటికి అవసరమైన కూరగాయల్ని పెరట్లోనో, కుండీల్లోనో పండించుకోవటం ఉత్తమం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిత్య జీవితంలోంచి పూర్తిగా బహిష్కరించాలి. సింథటిక్ కార్పెట్లు, పరుపులు వాడకపోవటం మంచిది. దశల వారీగా అయినా వంటింటి అవసరాలకు గ్లాసు, పింగాణి, మట్టి, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల్ని సమకూర్చుకోవాలి. ప్లాస్టిక్ కుర్చీలు, టేబుళ్ల స్థానంలో కలప, వెదురు, ఫర్నిచర్ను ఉపయోగించటం ఉత్తమం. పిల్లలకు ప్లాస్టిక్ ఆట వస్తువుల్ని కొనివ్వకూడదు, బహుమతిగాను ఇవ్వకూడదు. విందులు, వినోదాల్లో ప్లాస్టిక్ పళ్ళాలు, చెంచాలు, కప్పులు, గ్లాసులు దూరం ఉంచాలి. వాషింగ్ మెషిన్లో 1-2 బట్టలు వేయకుండా పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలి. దీనివల్ల మైక్రో ప్లాస్టిక్ విడుదల కొంతమేర తగ్గుతుందని అంచనా. ప్లాస్టిక్ మైక్రో బీడ్స్ ఉన్న సౌందర్య సాధనాల్ని దూరం పెట్టాలి. ఆయా ఉత్పత్తుల అట్ట మీద ఆ ప్రస్తావన ఉంటుంది. ఇక అలాగే ప్రకృతికైనా పరీక్షే ఏమిటంటే మైక్రో ప్లాస్టిక్ ప్రకృతిని సైతం ప్రశాంతంగా ఉండనీయడం లేదు. ఇప్పటికే సముద్రాలన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయి. క్రమంగా ఆ చెత్తంతా శిథిలమైపోయి మైక్రో ప్లాస్టిక్గా రూపాంతరం చెందుతుంది. అది కాస్త సముద్ర జీవుల పొట్టల్లో చేరుకొని ఆయా ప్రాణుల్ని రుగ్మతల పాలు చేస్తుంది. దీంతో జీవావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. అనేక సముద్ర జీవులు ఆహారంగా తీసుకునే ఫైటోప్లాంక్టన్ అనే మెరైన్ ఆల్గేను కూడా మైక్రో ప్లాస్టిక్ నాశనం చేస్తుంది. దీంతో సముద్ర ప్రాణుల ఆహార చక్రం మధ్యంతరంగా ఆగిపోతుంది. అంతేకాదు, గాలిలోని ప్లాస్టిక్ శకలాలు ఆకాశం వైపుగానూ దూసుకెళ్తున్నాయి. వేల మైళ్ళ దూరం ప్రయాణించి మేఘాల పనితీరును ప్రభావితం చేస్తున్నాయి.
అక్కడక్కడ ప్లాస్టిక్ వర్షం కురిపిస్తున్నాయి. ఆ వానలు నివాస ప్రాంతాలనే కాదు, పచ్చని అడవులను కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్ పదార్థాలు గొంతులో చిక్కుకుపోవడం వల్ల అనేక పక్షులు వాటి స్వరాల్లో తేడా వస్తుంది. దీంతో పక్షి జాతుల కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం అవుతుంది. కొన్నిసార్లు దారి తప్పి దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి అవి. ఇదండి మైక్రోప్లాస్టిక్ విధ్వంసం అనేటువంటి ఈ విజ్ఞానాంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో పారా హుషార్ అంటూ వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.